క్లౌడ్ కిచెన్లో మనకు శత్రువులు ఎక్కడొస్తారో చెప్పనా? పోనీ ఎవరొస్తారో చెప్పనా? ఎవరో కాదు, మన సొంత పక్కింటోళ్ళే వస్తారు. మన పక్కన ఉంటారు కదా నైబర్లు, వాళ్ళే శత్రువులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నకాడ వండుకోకుండా, వాళ్ళకు ఏం పని పాట ఉండదు, మనకు బతుకుతెరువు లేక మనం ఏదో స్టార్ట్ చేసుకుంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే అది చూసి ఓర్వలేక ఓనర్కి కంప్లైంట్ చేయడము, లేకపోతే వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారని చెప్పి ఇట్లా తొంగి చూడ్డాలు, ఇట్లా చిల్లర పనులన్నీ చేస్తారు. మన పక్కన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఓనర్ కూడా ఏమంటాడంటే, మీరు ఏదో చేస్తున్నారంట, అది చేస్తున్నారంట, ఇది చేస్తున్నారంట, లోపలికి రైడర్లు వస్తున్నారంట, డిస్టర్బెన్స్గా ఉంది మీ వల్ల, మీరు అది ఖాళీ చేయండి. మొగం మీద ఖాళీ చేయమని చెప్పడు, కానీ ఇండైరెక్ట్గా మీ వల్ల ఈ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మాట్లాడతారు ఓనర్లు. సో కొంచెము పెట్టుకునే ముందు ఆలోచించుకోండి, వెనక ముందు ఎవరున్నారు ఏం కథ అనేది. ఇది ఒక వర్షన్. ఎవడేమన్నా చచ్చిపోయిన పర్ల మనకు అనవసరమేమి, మనకు అనవసరమేమి, మన బతుకు మనది. ఎందుకంటే మనమున్న ఆ దరిద్రం అటువంటిది. ఆ దరిద్రంని చీల్చి చెండాడాల. ఆ దరిద్రం నుంచి బయటకు రావాలంటే ఎవడేం చెప్పినా కూడా వినకూడదు. వాడి మైండ్ సెట్ వాందే, మన మైండ్ సెట్ మంది అని చెప్పి కొట్టుకుంటారండి. అరే విత్తనము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, కొంతకాలం ఆగమంట. ఒక 2 నెలలు 3 నెలలు పెట్టండి, అప్పుడు చూసుకుందాం కావాలంటే. బిజినెస్ డెవలప్ అయిందంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు తెచ్చిన వాళ్ళము, లేదా ఇప్పుడు 10-20 వేలు తెచ్చిన వాళ్ళము 1 లక్ష రూపాయలు తేలామా, 2 లక్షలు తేలామా? సో ఫస్ట్ బిజినెస్ బిల్డ్ అయింది నేర్చుకోండి. బిజినెస్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. డబ్బు వచ్చిందంటే బయటకు వచ్చేస్తాం. అప్పుడు చెప్పండి, యారా నువ్వెంత అని అడగండి. అప్పుడు వీళ్ళందరూ చెప్పిన వాళ్ళందరికీ చెప్పుతో సమాధానం చెప్పవచ్చు. సింగమల్లె నువ్వు శిఖరము చేరు.